శ్రీ మహాలక్ష్మీ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. దక్షయజ్ఞనాశము కామదహనము. రుద్రుడా వార్తను విని కాలాంతకుని వలె భయంకర ఆకారుడై 1000 బాహువుల కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడును. అతడును పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించిన కారణము తెలుపమని చేతులు జోడించి అడిగాను. పరమేశ్వరుడు నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపమని ఆనతినిచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరినీ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములు వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహరించుచు నెవరి ఏ అవయవమునో సవరించుకొనిరో వారు ఆ అవయవాలను వీరభద్రుడు నాశనం గావించెను. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ మునిమంత్రం రక్షితమగువాని శిరస్సు ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతుల్లో ఓరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే భద్రకింపజేసెను. శివుడును దక్షుని అవయవములకు అభినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు, కానీ వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రం ఇచ్చెను. అవయవాలను పోగొట్టుకున్న వారికి ఆ అవయవాలను ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందును. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్య వియోగము నా దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించుచుండును. దక్షిణ కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేన హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప ఎవరి వలన మరణం లేకుండానట్లు వరమును పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును. కావున నేను అవ్యధుడును, నన్ను చంపువారెవరూ లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై ఈ సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తమ గృహములను ఈడ్చుకొనుటూ దేవతా స్త్రీలను దాసీలుగాను చేసుకొనును. దేవతలను బహు విధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపలేక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకునికి రుద్రపుత్రుని విడిచి ఎవరూ నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్ర పత్నియగు సతీదేవి ఈ దక్షిణ యజ్ఞశాలలో శరీరం విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టు విధానమున ఆలోచింపమని వారికి తగిన ఉపాయమును సూచించును. వారిని ఓరడించి పంపెను. దేవతలందరూ రుద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో ఆలోచించి ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని చూచి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీర త్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తెయే పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడైన శివుడును
నీ హిమాలయ శృంగముందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయే ప్రస్తుతం నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకే పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ ఎందరి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుడు హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపినట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహం కావించినట్లుగా హిమవంతును ప్రబోధించును. హిమవంతుడు శివుని సేవకే పార్వతిని నియమించును. నారదుడు పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులుగా దేవతల హితము కొరకు భార్యా విముక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించుచున్న ప్రదేశమునకు పోయి హృదయ మనోహరముగా వసంతర్తు శోభలను ప్రవర్తింపజేయుము. పార్వతీ శివునికి సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులను పరస్పరానురాగం కలిగి వారికిద్దరికిని ఈ సమాగమ ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలు పరపీడనమును పోవును. ఈ ప్రకారం చెయ్యమని వారిని పంపెను. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితో భార్యయగు రతీదేవితోనూ మలయానిలాది పరివారముతో శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమును విజృంభించెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్ప సమృద్ధిగా మలయానిల బహుళమయ్యెను. ఆ సమయమున తమకు పూజా పుష్పములు మున్నగు వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడు శివపార్వతుల సమాగమనుకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమును చెట్టు చాటుని నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలింకొక బాణమును ప్రయోగింప సిద్ధమగుచుండెను. శివుడు తన తపస్సు చలించుట గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలముగుట ఏమి? నాకిట్టి చాంచల్యము కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగమనర్పబోవు మన్మధుని చూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరిచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణమును దహించెను. తమ కార్యమేమగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావికలమై పారిపోయిరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమోనని ఆ శిక్ష ఎట్లుండునోనని భయపడి కనులను మూసుకుని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానమున యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునికి ఇష్టమే అయినను మన్మధునికి మాత్రం అనిష్టమైన అనర్థం కలిగినది. ఒకవేళ శివునికి దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకెంతటి ఆపద మన్మధుని కలుగునో ఎవరు చెప్పగలరు. కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశుడైన హేమాంగదుడు సత్పురుషులను అనిష్టుడే అగును సజ్జనులను గౌరవింపక పరమాత్మనకు అహితములైన వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీన జన్మలెత్తి బాధపడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము. అనాథల ఎడ దయా జాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయనని శృతదేవుడు వివరించెను. పరమశివునికి ఈ ఇష్టము చేయుటచే మన్మధుడు తరువాత జన్మయందు బాధలు పడెను. పరమపుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువడుదురు అనగా వారికి జన్మాదుల వలన భయము నుండదు అని శత్రుదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం.